భారత్ పాకిస్తాన్ మధ్య గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులు, ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ అంశంపై సీరియస్గా చర్చ జరుగుతోంది. అదే అణుబాంబ్. ఇది అత్యంత ప్రమాదకరమైన వెపన్. భారత్పై పాకిస్తాన్ అణుదాడి చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో భారత్ ఏం చేయబోతుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం ప్రతీకార దాడి చేసే హక్కు ఇండియాకు ఉంటుంది. అయితే భారత్లో నో ఫస్ట్ యూజ్ అణు విధానం ఉంది. అంటే భారత్ మొదట అణు ఆయుధాలను వాడదు. కానీ ఎవరైనా దాడులు చేస్తే మాత్రం తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. అణుదాడి జరిగితే మాత్రం రెండు దేశాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. భారత్ దగ్గర రక్షణ వ్యవస్థ బలంగా ఉంది. S-400, ఆకాశ్ బరాక్ 8 వంటి క్షిపణులు, విమానాలు, డ్రోన్స్ దాడులను తిప్పికొడుతున్నాయి. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీలో కూడా పాక్ కంటే భారత్ బలంగా ఉంది. పాకిస్తాన్ను ముగించడం మాత్రం అంత సులభం కాదని అంటున్నారు కొందరు విశ్లేషకులు. రెండు దేశాలు అణుశక్తి దేశాలు కాబట్టి భయంకరమైన యుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. భూమి, ఆకాశంతో పాటు సముద్ర ఆధారిత అణుదాడి సామర్థ్యం భారత్కు ఉంది. భారత్ ఎంత బలమైనదైనా అణుదాడి జరగకుండా ఉండాలని, అంతవరకు వెళితే రెండు దేశాలకు నష్టమే అంటూ చెబుతున్నారు.